తర్వాత తులారాశి. తులారాశి వారికి చతుర్థం అంటే 4వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. మాతృ సంబంధమైన కార్యాలు, తల్లి ప్రేమను పొందటం, ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ చంద్రుడు చేయిస్తుంటాడు. మంచి మృష్టాన్న భోజనం దొరుకుతుంది చక్కగా. ఎక్కడికి పోయినా వీరు ఈ తులారాశి వారు మంచి భోజనం దొరకటం, మృష్టాన్న భోజనం అంటారు దాన్ని. ఎక్కడ పోయినా కూడా వీడికి మంచి జరుగుతుంది ఈ చతుర్థంలో చంద్రుడి వల్ల. పంచమంలో రాహు ఉన్నాడు. రాహు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు ఈ తులారాశి వారికి. 6వ ఇంట్లో శని ఉన్నాడు. శని వల్ల అసలు వీళ్ళకి ఇబ్బందే ఉండదు, ఎందుకంటే 6వ ఇంట్లో ఉన్నాడు. వెనకాల కాలంలో పోయినటువంటి ఇబ్బందిని మొత్తం కూడా తొలగించేసి ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ మొత్తం కూడా అంటే ఒక 2.5 years దాకా చాలా బాగా మంచిగా చేస్తాడు శని వీళ్ళకి. ఉన్నవన్నీ కూడా పోగొట్టవన్నీ కూడా తెచ్చి ముందర పెట్టేసి అనుభవించండి అని చెప్పేసి అంతటి 6వ ఇంట్లో ఉంటే అంత మంచి చేస్తాడు శని. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూసుకోండి. తర్వాత ఏదో ఒక చిన్న మాట మాట్లాడితే భార్య మాటన్నా భర్త వినగలగాలి, భర్త మాటన్నా భార్య వినగలగాలి. అప్పుడే ఇబ్బందికర మాటలు, ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు. లేకపోతే ఏదో ఒక చిన్న విషయంలో కూడా పొరపాటుగా అయ్యి సంసారంలో చిన్నపాటి గొడవలు అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అష్టమంలో రవి ఉన్నాడు. వాల్స్, కళ్ళు, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ముందర చూసుకోవాలి. ఈ మధ్య చాలా వింటున్నా, ఉన్నట్టుండిగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, కంటికి సంబంధించిన చెత్తారం రావటం. సరే, కాలమాన పరిస్థితులు బట్టి అందరికీ వస్తుంటుంది కాబట్టి అష్టమంలో రవి ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత భాగ్యంలో చంద్రుడు, కేతు, గురుడు, బుధుడు ఉన్నారు. మంచి భోగలాసన జీవితాన్ని అనుభవిస్తారు వీళ్ళు. కాబట్టి ఈ గురువుగారి వల్ల పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఏకాదశంలో కుజుడు, కేతువు ఉన్నారు. వివాహ ప్రయత్నాలకు సానుకూలంగా ఉంటుంది. భూమికి సంబంధించిన వ్యవహారాలకి, కోర్టు సంబంధించిన వ్యవహారాలకు కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఇది తులారాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు మనం తులారాశి గారి వార ఫలితాలు మనం చెప్పుకున్నాం కదా. ఈ వారంలో వీరు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అదృష్టంగా మారుతుంది? తులారాశి వారికి అన్ని గ్రహాలు బాగున్నాయి. నరఘోష ఎక్కువగా ఉంది వీళ్ళకి, అంటే ఎదుటివాడి యొక్క ఏడుపు ఎక్కువగా ఉంది. వీళ్ళు ఒకరోజు మంగళవారం రోజైనా ఆదివారం రోజైనా దుర్గాదేవి గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకొని ఒక 11 నిమ్మకాయలు ఆ పాదాల దగ్గర పెట్టి ఒక 5 నిమ్మకాయలు మనం తెచ్చుకొని ఇంటికి కట్టుకున్నట్టుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుంది. నరకోశం మొత్తం కూడా తొలగిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు.